అందరికీ ఫస్ట్లీ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చి రాగి కేక్ అండి. ఇది ఫుల్గా గ్లూటెన్ ఫ్రీ అనమాట. అంటే నో మైదా, నో వీట్, నో రిఫైన్డ్ షుగర్స్, నో జాగ్రీ అండ్ ఈవెన్ నో ఎగ్స్ అనమాట. ఇది పూర్తిగా ఎగ్లెస్ రాగి కేక్. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. సో ఈరోజు ఈ కేక్లో మనం స్వీట్నెస్ కోసం డేట్స్ అయితే యూస్ చేస్తున్నాము. ఇక్కడ నేను పిటెడ్ డేట్స్ అనేవి 15 to 20 అనమాట. 1 కప్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక ఒక ½ కప్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసి ఒక 30 minutes అయితే సోక్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఇందులోనే మనం యోగర్ట్ అనమాట, యోగర్ట్ ఆర్ కర్డ్ అనేది ఒక ½ కప్ వరకు యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే మనం 1/3 వచ్చి కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/4 కప్ వచ్చి ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఆర్ ఎనీ మెల్టెడ్ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం 30 minutes సోక్ చేసుకున్న డేట్స్ కూడా ఇందులో అయితే యాడ్ చేసి ఇందులోనే వెనిగర్ కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ కేక్ బ్యాటర్ని మనం ప్రిపేర్ చేసుకునే లోపు మనం అవెన్ అయితే 350 degrees Fahrenheit దగ్గర ప్రీహీట్ చేసుకుని ఉంచుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్చర్ని పక్కన ఉంచుకుని ఒక ఎంటీ బౌల్ అయితే తీసుకుని దీంట్లోనే మనం 1 కప్ వరకు రాగి ఫ్లవర్ అయితే యాడ్ చేసుకుని దీంట్లోనే 1 teaspoon బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇలా సీవర్ని యూస్ చేసి మనం ఉండలేమీ లేకుండా వీటిని అయితే సీవ్ చేసుకోవాలి. మన డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ని అయితే కంబైన్ చేసుకోవాలి. మిక్సర్ని వచ్చి మనం ఎక్కువ కలిపేయకుండా ఒక పర్టికులర్ ఫామ్లో అనమాట కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి దీన్ని అయితే కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకు కొంచెం ఒక ½ కప్ వరకు మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ ఒక ఫ్లఫీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ మిక్సర్ని అయితే మనం కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిల్క్ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని అయితే మనం కలుపుకోవాలండి. సో మనకి ఈ రాగి కేక్ బ్యాటర్ వచ్చి మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చి మనం పార్చ్మెంట్ పేపర్తో గ్రీస్ చేసుకున్న కేక్ టిన్ అయితే తీసుకుని దాంట్లో మనం ఈ బ్యాటర్ని అంతా యాడ్ చేసుకుని ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఈ టిన్ని 2 times అయితే ప్యాక్ చేసుకుని దీనిపైన మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాల్నట్స్ అయితే యాడ్ చేశాను. మీరు చాక్లెట్ చిప్స్ కానీ, సెసమీ సీడ్స్ కానీ ఆర్ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మన కేక్ అయితే అవెన్లో అయితే బేక్ చేస్తున్నామండి. అవెన్లో వచ్చి 350 degrees Fahrenheit దగ్గర ఫస్ట్ 35 minutes అయితే బేక్ చేశాను. తర్వాత ఒకసారి టూత్పిక్తో చెక్ చేసి మళ్ళీ ఇంకా కుక్ అవ్వలేదు అని అనిపిస్తే ఇంకొక 5 minutes అనమాట. మొత్తం ఒక 40 minutes బేక్ చేసిన తర్వాత మన కేక్ అయితే రెడీ అండి. ఇది మంచిగా బాగా కూల్ అయిన తర్వాత మనం ఫ్లిప్ చేసి చూస్తే మన కేక్ అయితే చాలా బాగా బేక్ అయింది. సో మన కేక్ని అయితే కట్ చేసి చూద్దామండి. సో ఇక్కడ కేక్ టెక్స్చర్ వచ్చి చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా బాగా కుదిరింది. సో ఈ కేక్లో నేను డేట్స్ అయితే యూస్ చేశాను కదా, మీరు డేట్స్ బదులు హాఫ్ డేట్స్, హాఫ్ మనం రైప్డ్ బనానాస్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ మనం ఎగ్లెస్ కేక్ వెనిగర్ కర్డ్ యూస్ చేసాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం 2 eggs యాడ్ చేసుకుని కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ రాగి ఫ్లోర్తో యూస్ చేశాను కదా, మీరు ఏ టైప్ ఆఫ్ మిల్లెట్ అన్నా, జొన్న పిండి కానీ ఆర్ ఎనీ మిల్లెట్, మీ దగ్గర ఏ మిల్లెట్ ఉందో దాంతో కూడా చేసినా ఇది బాగా కుదురుతుంది. మీరు ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.